దువ్వాడ శ్రీనివాస్, వాణి అండ్ అలాగే మధ్యలో వచ్చినటువంటి దివ్యల మాధురి. ఈ కథ అసలు ఇప్పట్లో సుఖాంతం అయ్యేటట్టయితే కనపడలేదు. రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఈ వ్యవహారం ఏంటి? ఈ కథ ఇంకెంత దూరం వెళ్తది? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఇంగువ కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. దువ్వాడ ఇంట్లో ఏం జరిగింది అనేది కొంచెం సింపుల్ గా మాట్లాడుకుంటే, ఓ రోజు రాత్రి ఇద్దరు కూతుర్లు ఇంటికి వచ్చి నాన్న తలుపు తీ అన్నారు. ఆ నాన్న తలుపు తీల. అమ్మకు కంప్లైంట్ ఇచ్చారు, అమ్మ నాన్న ఇంట్లో ఉండి కూడా తలుపు తీయలేదు అని. ఈవిడ వచ్చేసి గేట్లు దన్నుకుంటూ లోపలికి వెళ్ళిపోయి రచ్చ చేసింది, బయటికి రారా అని. ఆయన లేడు పాపం ఇంట్లో ఆ టైంలో. ఎవరో చెప్పారు మీ ఆవిడ వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తుంది అని. వెళ్ళాడు. అది అప్పుడే కట్టిన ఇల్లు, అంటే కొంచెం కొత్త ఇల్లు. మనకి టైల్స్ అవి మిగిలిపోతే కొంచెం బయట అట్లా పెట్టుకుంటాం కదా, పడేయం కదా, కాస్ట్లీ కదా. ముక్కోటి ఇంత ఉంటే దాన్ని తీసుకొచ్చి నేను చంపేస్తాను అని చెప్పి ఆ మీదకి వెళ్ళాడు. అఫ్ కోర్స్ పోలీసులు ఆమెను కాపాడారు, పర్లేదు. ఈయన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా భార్య నా పిల్లలు ఇద్దరు, పెద్ద కూతురు హైందవి, చిన్న కూతురు నవీన, నా భార్య వాణి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది, 10 మందిని వేసుకొని వచ్చింది, నన్ను చంపడానికి ట్రై చేస్తుంది అని చెప్పాడు. అదేంటి కొత్తగా ఉంది, భార్య పిల్లలు చంపడం ఏంట్రా? యాక్చువల్ ఉల్టా కదా, వాళ్ళు కదా కేసు పెట్టాలి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు, నా పిల్లల్ని ఇలా జరుగుద్ది అని అడిగితే, లేదండి ఇలా జరిగింది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, అమ్మ వాణి ఎందుకు ఇలా చంపాలనుకుంటున్నావు మీ ఆయన్ని అని అడిగితే, చంపాలనుకోవట్లేదండి, నేను కోపంగా ఫైట్ చేయడానికి వెళ్ళాను. 2 ఏళ్ల నుంచి నా మొగుడు నా ఇంటికే రావట్లా, నా పెద్ద కూతురు మామ చనిపోయినా కూడా అక్కడికి రాలా, ఇంకొక ఆవిడతో ఒక ఇంట్లో ఉంటున్నాడు, అది కొత్త ఇల్లు, హైవే మీదే ఉంది, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, నాకు ఒళ్ళు మండి నా మొగుడు కోసం వెళ్ళానండి అని. ఓకే, నీ రైట్ కరెక్టే, యు ఆర్ రైట్ అని వాళ్ళు అనుకున్నారు. ఎవరమ్మా ఆవిడ అంటే పలానా దివ్యల మాధురి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగిదాం, అమ్మ దివ్యల మాధురి, ఎందుకు నువ్వు వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు? నేనేం చిచ్చు పెట్టలేదు, నా మానాన నేనేదో మహిళా అధ్యక్షురాలుగా తిరుగుతున్నా, కొంతమంది పిల్లలకి డాన్స్ చెప్పుకుంటూ తిరుగుతున్నా, మా చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, డబ్బున్నోళ్ళం, నా మొగుడు ఎన్ఆర్ఐ. ఈవిడేం చేసింది, కండువా కప్పి మహిళా అధ్యక్షురాల్ని చేసింది, నా వల్ల నీ పార్టీకి బెనిఫిట్ అని చెప్పేసి వచ్చా. నా పని ఆవిడే చేస్తుంది, ఆవిడ పని ఆవిడే చేస్తుంది, నాకు ఏం చేయాలి? మహిళా అధ్యక్షురాలు పదవి ఉంది, కానీ మహిళా అధ్యక్షురాలు చేయాల్సిన పనులే నేను చేయట్లేదు, అన్ని పనులు ఆవిడే చేసుకుంటుంది. ఖాళీగా కూర్చున్నాను. అక్కడ ముందు ఒక ఆయన కనబడ్డారు, అడిగితేనేమో వాళ్ళ భర్త అని తెలిసింది. ఆయన కూడా ఎమ్మెల్సీ అంట, చాలా బిజీ, కానీ ఆయన చేయాల్సిన పనులు కూడా ఈవిడే చేస్తుంది. పోనీ ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు కదా అంటే, మా గ్రానైట్ వ్యాపారం ఉంది, అది కూడా వాళ్ళ ఆవిడే చూసుకుంటుంది. వీళ్ళిద్దరు ఇంట్లో రోజు ఖాళీ కూర్చొని మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత పెళ్ళాం ఏం చెప్పినా ఈ మొగుడు వినట్ల, ఈవిడ ఏమన్నా చెప్తే వెంటనే వింటున్నాడు. నా మొగుడికి పలానా ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ ఉంది అని చెప్పి అప్పట్లోనే పెద్ద చాటింపేసింది. ఈవిడ మీద చూసారా అని చెప్పి, అంటే నా మొగుడు నా మాట ఇంట్లో ఆ మాట వింటున్నాడు అంటే ఉన్నట్టే డిక్లేర్ చేసేసింది. అప్పట్లో వీళ్ళకి నిజంగా ఏ బంధం లేదు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి, ఈవిడ ఒకరోజు వాళ్ళ కుటుంబం నుంచి ఈవిడ తరిమేశారు. పలానా పెద్ద ఆవిడ చెప్పింది ఆ మొగుడుతో నీకేదో రంకు వ్యవహారం ఉందని చెప్పేసి. ఎవరిని అడిగినా అవునండి, అమ్మగారు పని చేసి మీద బయటికి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో కాలు చాపుకొని టీవీ కూర్చుంటూ వీళ్ళిద్దరే ఉండేవాళ్ళని అందరూ చెప్తున్నారు. సో డిక్లేర్డ్, నువ్వు పో, మా ఇంటి దగ్గర ఉండకు, మా పరువు గల కుటుంబం అంటే. ఆవిడ ఏం చేయాలి అర్థం కాక, 3 పిల్లలు, 9 years, 8 years, 4 years, అమ్మాయిలే 3, వాళ్ళని పట్టుకొని చచ్చిపోదాం అనుకుంది. అయ్యయ్యో. ఈయనకు చెప్పింది, నీ పెళ్ళం వల్ల నేను చావాలనుకుంటున్నాను, నా 3 కూతుర్ల పరిస్థితి ఏంటో చెప్పు అని. నువ్వు చావకు, వాళ్ళు కూడా ఏం చావరు, నాకు ఇంకో ఇల్లు ఉంది, నా కుటుంబం వల్ల నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, నేను బాధ్యత వహిస్తా, అక్కడ ఉండు. అక్కడ పెట్టాడు. ఈయన ఏమో అప్పుడప్పుడు బాగా ఒగ్గులు చూసుకోవడానికే వెళ్ళేవాడు. తర్వాత ఇంట్లో కూడా టార్చర్ ఎక్కువ అయ్యేసరికి ఈయన కూడా పెట్టబెల్ల చదువుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఏం చెప్పి, నేను గతంలో చెప్పింది నిజమే కదా చూడు ఉంటున్నారు. పైగా వీళ్ళిద్దరు కలిసి ఇంకేం చేస్తున్నారంటే, ఆమె నాట్యం నేర్పిస్తా ఆ పిల్లల్ని కూడా సప్లై చేసేది. అయ్యో, పెద్ద బ్రోతలు ఈ ఏరియాలో మొత్తంలో మహిళా అధ్యక్షులని చెప్పుకుంటుంది, కానీ ఆ మహిళల సీక్రెట్లు అన్ని తెలిసి ఒంటరి మహిళల గురించి అంత డేటా కలెక్ట్ చేసి వాళ్ళతో వ్యభిచారం చేయించేది, అధికారులకు సప్లై చేసేది, అందుకే ఇంత రిచ్ గా ఉంటుంది.
ఈయనని చెప్పేసి అన్ని ఎలిగేషన్స్ పాస్ చేసింది. తను బయటకు వచ్చి తను చెప్పుకుంది, నాకేం తెలియదమ్మా, నా మానన నేనేదో డాన్స్ నేర్పించుడు తిరుగుతుంటే వీవిడే నన్ను పిలిచింది, అందుకే వీళ్ళింటికి వెళ్ళాను, అప్పటి వరకు నాకైనా పరిచయం కూడా లేడు, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్న తర్వాత మేమిద్దరం దగ్గరైన మాట వాస్తవమే. ఈ 2 ఏళ్ళు శారీరకంగా కలిసాము కూడా, ఇంతకుముందు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాము, తర్వాత ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉందాం అనుకున్నాము. మేము తను కుటుంబంతో చెడున్నాడు, నేను కుటుంబంతో చెడున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని కూడా అడుగుతుంది. నిన్న నేను చచ్చిపోవాలనుకుంది, మళ్ళీ కార్ యాక్సిడెంట్ చేసుకుంది, అని మళ్ళీ హాస్పిటల్లో పెట్టారు. ఒక డ్రామాటిక్ వ్యవహారం అయితే నడుస్తుంది. వీళ్ళేమో నా మొగుడు నాకు కావాలంటే ఆయన విడాకులు ఇస్తా అంటున్నాడు. అసలు కంప్లీట్ ఈ కథను ఎలా చూడాలో చెప్పండి నాకు. ఇప్పుడు ముందు మనము ఈ దువ్వాడ వాణి గారి గురించి మాట్లాడుకోవాలండి. ముఖ్యంగా తను రాజకీయాల్లో ఒక స్థాయికి చేరుకోవడం కోసము ఆ పార్టీకి చక్కగా ప్రచారము చేసేటువంటి క్యాలిబర్, కెపాసిటీ, వాగ్దాటి ఉన్న ఒక మంచి మహిళా కార్యకర్తని ఎన్నుకొని ఆవిడని తీసుకువచ్చి ఆవిడకి పార్టీ కండువా కప్పి ఆవిడని ఈ రాజకీయ ప్రసంగాల కోసమని తీసుకువచ్చారు అని చెప్పారు, అంతే కదా. ఆ కార్యక్రమాలకి ఆవిడకి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఇవ్వడం అనేటువంటి చెయ్యాలి, కానీ అలా తీసుకొచ్చిన వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టడం అనేది ఈ వాణి గారు స్వయంకృతాపరాధము అని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె తన కుటుంబంలో తనే మట్టి పోసుకుంది. అది స్వార్థంతో చేసిందో, లేకపోతే అజ్ఞానంతో చేసిందో, లేకపోతే ఈ కథ ఎంత దూరం వెళుతుంది అని ఊహించక ఓవర్ కాన్ఫిడెన్స్తో భర్త మీద లేదా వచ్చిన వ్యక్తి మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు నా గ్రిప్పులోనే ఉంటారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మరి చేసిందో, ఆ అమ్మాయిని ఏదో తన బతుకుతూ చక్కగా నాట్య కళాకారిణిగా, డాన్స్ మాస్టర్గా అనేక వేల మందికి డాన్స్ నేర్పించుకుంటూ తన జీవనం గడుపుతున్నటువంటి ఒక సభ్యత సంస్కారం ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి ఈ రాజకీయ రంగు పులిమి, ఆవిడకి ఆల్రెడీ రాజకీయాల్లో ప్రవేశం ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఈవిడైతే తీసుకొచ్చిందన్నారు కదా ప్రత్యేకించి, అలా తీసుకువచ్చి తన ఇంట్లో కూడా చోటు ఇవ్వడం అనేది ఈవిడ చేసిన బ్లండర్. ఫస్ట్ నువ్వు తప్పు చేసి అవతల వ్యక్తిని అనుమానించడమో లేకపోతే నిందించడమో, తన భర్తకి ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్ని అంటకట్టడము ఈవిడ స్వయంకృతాపరాధం కింద మనం చెప్పుకోవాలి బేసిక్గా. రెండోది, తప్పు ఎవరి సైడు ఉంది, ఎంత ఉంది అనేది తర్వాత విషయం. ముందు తప్పు ఈవిడ చేసింది. ఆవిడ బతుకుతున్న దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నది ఈవిడే. ఆవిడని నిందించే హక్కు ఒక రకంగా ఈవిడికి లేదండి. తన భర్తను తను తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఆవిడని అనే హక్కు ఈవిడికి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి ముందు పరిచయం లేదు. నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నావు. వాళ్ళేం క్లాస్మేట్స్ కాదు, కనీసం ముఖ పరిచయం కూడా లేదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు పరస్త్రీని నువ్వు అంత ఈజీగా ఎలా నిందిస్తున్నావు? అదే మాటలో ఆవిడ కూడా అంటే ఏమైపోతావు నువ్వు? కొంచెం ఒకరిని ఇలా వేలెత్తి చూపించే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నువ్వు పెట్టేటువంటి హింస, బాధ తట్టుకోలేక నీ భర్త కూడా నీతో కలిసి ఉండకుండా ఆవిడ ఉన్న చోటకే వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంతటి సవ్యసాచివి, ఎంతటి గ్రంథ సాంగురాలివి, ఎంతటి పవర్ఫుల్ లేడీవి అనేది అక్కడే అర్థమవుతుంది. ఇది నా ఇల్లు, బయటికి వెళ్ళి రోడ్డు మీద బతకండి అని అంటుంది. నీళ్లు కాదమ్మా మా తమ్ముడి ఇల్లు అని అంటున్నాడు ఆయన.
అది జరిగింది ఇప్పుడు మళ్ళీ. అయ్యి ఉండొచ్చు. అతని తమ్ముడు ఇంట్లో అతను ఉండే హక్కు ఉంది. అతను అద్దె ఇంట్లో కూడా ఉండొచ్చు, లేదా మాధురి గారి ఇంట్లో కూడా ఉండొచ్చు, లేదా అతనే ఇంకో ఇల్లు కట్టుకొని అందులో కూడా ఉండొచ్చు. ఎక్కడైనా ఉంటాడండి. ఇంటిలోని పోరు ఎంతెంత కాదయ్యా అని ఇంట్లో భార్య పిల్లలు హెరాస్మెంట్ ఎక్కువైతే మగవాడు పాపం ఏం చేస్తాడు? ఎక్కడో ఒక చోట బతకాలి కదా.